2009లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారిని ఎదుర్కోలేక తెలుగుదేశం పార్టీ అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అప్పుడు ప్రత్యేక తెలంగాణ కోసం పుట్టిన టీఆర్ఎస్ పార్టీతో పాటు కమ్యూనిస్టులు కూడా పొత్తు పెట్టుకొని మహాకూటమి పేరుతో జతకట్టి ఇక అందరం కలిసినాం రాజశేఖర్ రెడ్డి గారిని ఓడించేసినట్లే అని ఎగ్జిట్ పోల్స్ కూడా వీళ్ళందరూ కలిసిండ్రు రాజశేఖర్ రెడ్డిని ఓడించేస్తారు అని చెప్పి వాళ్ళు ఏదో ఒక గుడ్డి అంచనాతో కూటమి బ్రహ్మాండంగా మెజారిటీతో అధికారంలోకి వస్తుంది అని చెప్పి ఎగ్జిట్ పోల్స్ ప్రకటించేశారు. ఎగ్జాక్ట్ రిజల్ట్స్ వచ్చేసరికి రాజశేఖర్ రెడ్డి గారు రెండోసారి ముఖ్యమంత్రి అయ్యారు. అప్పుడు చాలామంది రాజశేఖర్ రెడ్డి గారి ఎడ్జ్ తోటి అధికారంలోకి రావడం చాలామందికి అప్పుడు నచ్చలేదు, అంటే వైఎస్ఆర్ అభిమానులు కూడా. ఎందుకంటే 2004 నుంచి 2009 వరకు అంతకు ముందు పాలకులు కనీసం ఆలోచించలేనంత మంచి పనులు చేశారు రాజశేఖర రెడ్డి గారు. ఒక ఆలోచనలు కూడా రానియండి, అటువంటి పాలనకి ఇటువంటి సీట్లు అని చెప్పి చాలామంది బాధపడ్డారు. ఆ తర్వాత పెద్దలు చాలామంది ఈ మధ్య కూడా నాతో చెబుతూ ఉంటారు అప్పుడు వాళ్ళు ఏ విధంగా ఫీల్ అయ్యారు. సరే, సీన్ కట్ చేసి 2019 నుంచి 24 వరకు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటి వరకు కూడా ఎవరు ఆలోచించలేని విధంగా సంస్కరణలు తీసుకొచ్చారు. ప్రభుత్వాన్ని మీ ఇంటి గుమ్మం ముందు మోకాళ్ళ మీద నిలబెట్టారు. ప్రభుత్వ స్కూళ్ళు, ఆసుపత్రుల రూపురేఖలు మాట్లాడుకుంటూ పోతే చాలా పోనీయండి. అండ్ జగన్ను ఒంటరిగా ఎదుర్కోలేక టీడీపీ మళ్ళీ జనసేనతోటి బీజేపీ తోటి పొత్తు కట్టారు. ఇక మనం జగన్ అధికారంలోకి వచ్చేసినట్లే, ఓడించేసి జగన్ను అని చెప్పి వీళ్ళు అనుకుంటున్నారు. సో బీజేపీకి సంబంధించినటువంటి కొన్ని డబ్బా కొట్టుకునే ఛానల్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళు సేమ్ మళ్ళీ కూటమి అధికారంలోకి వస్తుంది అని చెప్పి ఎగ్జిట్ పోల్స్ అంచనాలు వెలువరిస్తే చంద్రబాబు గారు మళ్ళీ మనం అధికారంలోకి వచ్చేసినట్లే అని చెప్పి వాళ్ళు ఒక ఫీల్డ్లోకి వచ్చేసారు. 2009లో ఇలాగే ఫీల్డ్లోకి వచ్చేసి అప్పుడు కమ్యూనిస్టులు కేసీఆర్ గారిని చంద్రబాబు అందరూ కలిసి నీకిది నీకిది నాకిది, నీకిది నీకిది నాకిది అని చెప్పి పంచుకున్నారు పోర్ట్ఫోలియోలు. ఇప్పుడు కూడా వీళ్ళు ఆల్రెడీ అటువంటి డిస్కషన్స్కి తెరలేపినారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అటు దగ్గుపాటి పురంధరేశ్వరి గారు, నాదెళ్ల మనోహర్ గారు మరికొంతమందితోటి వర్చువల్గా జూమ్లో సమావేశం ఏర్పాటు చేశారు. ఒకరికొకరు ప్రశంసించుకొని తదుపరి పాలన ఎలా సాగించాలి అని చెప్పి మాట్లాడుకున్నారట. ఇక మళ్ళీ పోర్ట్ఫోలియోల డిస్కషన్ అప్పట్లాగే సేమ్. ఈసారి కూడా మళ్ళీ పోర్ట్ఫోలియో నీకిది నీకిది నాకిది, నాకిది నీకిది నీకిది అని చెప్పి మళ్ళీ సేమ్ అప్పట్లాగానే. మరి 2009 లాగానే వీళ్ళ కళలు కళ్ళైపోతాయా 2024లో కూడా? లేకపోతే వాళ్ళు అనుకున్నట్లు ఏమన్నా జరుగుతుందా? వాట్ ఈజ్ వాట్ అన్న సంగతి మరికొన్ని గంటల్లో తేలిపోబోతుంది. బట్ వీళ్ళ పంపకాలు మాత్రం అప్పట్లాగే ఉన్నాయి, వీళ్ళ డిస్కషన్స్లకు కూడా అప్పట్లాగే ఉన్నాయి. వీళ్ళ ప్లాన్లు, ప్రణాళికలు మాత్రం 95 ఎపిసోడ్లో ఏ విధంగా ఉన్నాయో ఆ విధంగా తెరలేపుతూ ఉంటే చర్చలు, డిస్కషన్స్, పంపకాల మాటలు మాత్రం 2009లో లాగానే ఉన్నాయి. సో మరి ఏముందిలే, మరికొన్ని గంటల్లో తేలిపోబోతుందిగా, చూద్దాం.